చెప్పేసి ప్రోగ్రామ్ అంతా క్లియర్గా చెప్పారు, 2 సార్లు చెప్పారు. రైట్. ఇవాళ కూటమి సభ జరిగింది కదా, ఉదయం సభ ఎన్డీఏ పక్షాలన్నీ సభ జరిగి ఆయన పార్టీ నేతగా ఎన్నుకున్నాయి కదా, ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నుకున్నాయి కదా. అక్కడ చంద్రబాబు నాయుడికి చూసి మనకంటే అర్థమైపోద్ది సభలో ఉన్న లీడర్లు అక్కడ దొరికే ప్రయారిటీ, ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు. అది చూసినప్పుడు చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రయారిటీ దొరికింది అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారి హయాంలో ఎలా ఉండిందో ఇప్పుడు అంతే. ఆ గుర్తింపు, సీట్లు ఎన్నైనా పక్కన పెట్టండి, మనం దాంట్లోకి వెళ్ళవసరం. కానీ ఆ గుర్తింపు అనేది మనం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు రాష్ట్రానికి మంచి జరిగే స్థాయిలో అనిపించిందా? అంటే ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ గారికి సంబంధించినంత వరకు చంద్రబాబుకి గతంలో ఎంత వెయిట్ ఇచ్చారో అంతకంటే ఎక్కువ వెయిట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కరోనా టైంలో జరిగిన సూచనలు కానీ చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇచ్చిన సలహాలు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. మీకు బయటికి డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన. తర్వాత 2047లో దేశం ఎలా ఉండాలి అనే డాక్యుమెంట్ తయారు చేయమని కూడా చంద్రబాబు గారు చెప్పాడు. తర్వాత డిజిటల్ కరెన్సీకి సంబంధించి మీకు నోట్ల రద్దు తర్వాత కమిటీ వేసింది. డిజిటల్ కరెన్సీ ఎలా ప్రమోట్ చేయాలో కూడా టాస్క్ ఫోర్స్ వేసిందని కూడా చంద్రబాబు గారు ప్రయారిటీ. అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబులో ఉన్న ప్రతిభా పాఠవాళ్ళని ఏనాడు తక్కువ అంచనా వేయలే. రాజకీయ అవసరాలు పక్కన పెడితే మీరు అంటే రఘు గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తా. మోడీ గారు ఇదే చంద్రబాబు గారిని 2017-18లో వారం చేశారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడకు అని. అంటే ఆ పెద్దన్న పాత్ర అదే పార్లమెంట్లో అప్పుడే ఆయన చెప్పాడు పడద్దు అని ఆ రోజే చెప్పాడు. నిజంగా ఆ ట్రాప్లో పడద్దన్న సలహా ఇచ్చిన తర్వాత ఆయన పడ్డాడో ఏదో జరిగింది. ఇప్పుడు మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం వచ్చింది చంద్రబాబు గారికి. అదే నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు గారి స్పీచ్ విన్నప్పుడు మీరు నరేంద్ర మోడీ గారి హావభావాలు కనుక మీరు టీవీలో గమనించి ఉంటే చాలా అద్భుతంగా, చాలా వినమ్రతతో, అంటే నన్ను పొగుడుతున్నాడని ఎక్కడ గర్వపడలేదు ఆయన. అంటే కంపేర్ చేస్తే నరేంద్ర మోడీ గారి కన్నా రాజకీయాల్లో చంద్రబాబు ముందు వచ్చాడు. ఆయన రాజకీయంగా ఆయనకంటే పెద్దవాడు. ఈయన ఆర్ఎస్ఎస్ దేశం కోసం ఎంత కష్టపడ్డాడో ఆయన చంద్రబాబు రాజకీయంగా ఆయనకంటే ముందు వచ్చాడు. కానీ ఇవాళ మా అందరికంటే ముందున్న వ్యక్తిగా చంద్రబాబు మోడీని పొగిడాడు. ఇవాళ అంటే మోడీని చంద్రబాబు పొగిడినంత మాత్రం గొప్పని కాదు, మిగతా రాజకీయ నాయకులు ఒక రకంగా అది పొగడటం కూడా కాదు, మోడీ మీద ఇంకా బాధ్యత పెరిగినట్టు బాధ్యత ఆయన మీద స్పీచ్ చూస్తే మోదీ గారి మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగినట్టుగానే అనిపిస్తుంది. పెంచినట్టుగా కూడా ఉంది, పెరిగినట్టే కాదు పెంచినట్టుగా కూడా ఉంది. ఆయన మ్యూట్ లో ఉన్నారు రఘు. ఒక్క నిమిషం.